పసుపు బొట్టు పెట్టడం వరకే నా పని. కట్టడం అదంతా ఇంకా మా వారు చూసుకుంటారు. మన సైడ్ లాగా నేను ముందు వీడియోలో చెప్పినట్టే అది ఏంటమ్మా ఇది? సో మీరు కూడా గణపతిని దర్శనం చేసుకున్నారు. ఇవాళ మన ఇంట్లో గణపతి కాకుండా ఇద్దరు గణపతి. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుక్తి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పూజ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నేనైతే లేచాను, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, వంటింట్లోకి వచ్చాను నైవేద్యాలు చేయడానికి. తర్వాత స్లోగా మిగతా పనులన్నీ ఏమేం చేస్తాను ఏంటి అనేది రికార్డ్ చేస్తాను. పాలవెల్లి అవన్నీ రెడీ చేయాలి కదా, ఆ పని కూడా ఉంది. పాలవెల్లి క్లీన్ చేసి పసుపు బొట్టు పెట్టడం వరకే నా పని. కట్టడం అదంతా ఇంకా మా వారు చూసుకుంటారు. మన సైడ్ లాగా నేను ముందు వీడియోలో చెప్పినట్టే అది మీకు లేట్గా వస్తుందండి. మన సైడ్ లాగా పత్రి అవన్నీ ఇక్కడ నాకు సరిగ్గా దొరకవు కాబట్టి ఓన్లీ మామిడాకులు, గరికాయ ఇలాంటివి దొరుకుతాయి. సో దొరికినంత వరకు పెట్టుకొని మేమైతే పూజ చేసుకుంటాం. ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని, బయటికి వెళ్ళినా కూడా కలర్వి దొరుకుతాయి. అవేమో నిమజ్జనం చేయడానికి కుదరదు కదా, ప్లస్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా కాదు కాబట్టి మేమైతే చిన్న మట్టి గణేష్ని ఈకో ఫ్రెండ్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే చక్కగా నిమజ్జనం అయితే చేసేసుకుంటాం. అది స్టోరీ. ముందుగా కుడుములు ఉండ్రాళ్ళకైతే రెడీ చేస్తాను. రెడీ చేస్తే అది చల్లారితే మళ్ళీ స్టీమ్ కుక్ చేయాలి కదా, అది డబుల్ ప్రాసెస్ కాబట్టి ముందు ఆ పని స్టార్ట్ చేసి పాలు వచ్చాయో లేదో చెక్ చేసి ఉండ్రాళ్ళ పాయసం చేస్తాను. నెక్స్ట్ నార్మల్ ఎవ్రీ వీక్ చేసే రవ్వ ఉండ్రాళ్ళు చేస్తాను వినాయకుడికి. ఇంకా అది నేను ఏమేం చేస్తాను ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నాకు చాలా పని ఉంది. మీరు కూడా పండుగ ఎలా చేసుకుంటున్నారని నాతో చెప్పడం మర్చిపోకండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకంత పూజ పనులు హడావుడిలో నేను రెసిపీస్ ఏమీ అంత క్లియర్గా అయితే రికార్డ్ చేయలేకపోయాను. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం లాగే ఈ వీడియో కూడా నేను ఎలా రికార్డ్ చేశాను అంటే, నేను ఏ ఫ్లోలో అయితే పనులు చేసుకున్నానో యాజ్ ఇట్ ఈజ్ అలానే రికార్డ్ చేసి ప్రజెంట్ చేశాను. ఎలా అనిపించిందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడ మనకి మేజర్ కుడుములు ఉండ్రాళ్ళే కదా, దానికి ప్రిపరేషనే చేస్తున్నాను. ముందుగా ఏం లేదు, ఒక అరకప్పు వాటర్ తీసుకొని అందులో శనగపప్పు వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను. 2 కప్పులు బియ్య పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. బెల్లం స్వీట్గా ఉంటే, లేకపోతే 1/4 కప్పు వేసుకోవచ్చు 1 కప్పుకి. అంతే. ఇంకా అలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి తర్వాత ఏం చేయాలనే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనం ఇంక ఎవ్రీ మంత్ చేసుకునేవి వినాయకుడి ఫేవరెట్ రవ్వ ఉండ్రాళ్ళు కూడా చేస్తున్నాను. దానికోసం కూడా కొంచెం పెసరపప్పు ముందు వేసిన దానిలోంచి కొన్ని తీసి పక్కన పెట్టేశాను. ఇది ఎలాగో మీకు ఎవ్రీ మంత్ చూపిస్తూనే ఉంటాను కాబట్టి నేను లలిత బ్రాండ్ రవ్వ యూస్ చేస్తాను. 1కి 2 వాటర్ పోస్తే సరిపోతుంది. ఆ శనగపప్పు కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని జీలకర్ర ఉప్పు వేసి రవ్వ పోసి ఇలా 1కి 2 వాటర్ పోసి మిక్స్ చేసుకోవడమే. చక్కగా పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఉండ్రాళ్ళ చుట్టేసుకొని బెల్లంతో నైవేద్యం పెట్టేసుకోవడమే. దీనికోసం వినాయక చవితి, సంకటహార చతుర్థి అవన్నీ ఏం అవసరం లేదు. మీరు ఏ వెన్స్డే అయినా వినాయకుడికి చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా ఇష్టం. అండ్ అదే మనం టిఫిన్గా కూడా తినేయచ్చు అనమాట. ఇందాక కుడుములు ఉండ్రాళ్ళ కోసం రెడీ చేసి పెట్టాను కదా, అది ఇలా అయితే అయింది. దీన్ని చక్కగా కొంచెం మెత్తగా నీట్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు కుడుములు ఉండ్రాళ్ళు షేప్లోకి చేసేసుకోవడమే. ఇంతకీ మీరు నైవేద్యాలు ఏమేమి చేస్తారు? ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ చేస్తూ ఉంటారు కదా.
తెలంగాణలో ఒకలా చేస్తారు, ఏపీలో ఒకలా చేస్తారు. ఏపీలో కూడా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నైవేద్యాలు అయితే చేస్తారు. మా ఇంట్లో అయితే యూజువల్గా అన్ని బియ్యపిండి బేసే ఉంటాయి. ఈ కుడుములు, ఉండ్రాళ్ళు, రవ్వ ఉండ్రాళ్ళు చేశాను కదా అవి, ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికలు ఇవి చేస్తారు. పులిహోర ఇంకా కామనే కదా మన ఇంట్లో. పండగ అంటే పులిహోర లేకుండా పండగ అవ్వదు కాబట్టి మామూలుగా అయితే పులిహోర ఏం చేయక్కర్లేదు. గారెలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, అవాయిడ్ చేసినా పర్లేదు. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఎందుకంటే ఇక్కడ వెరైటీస్ ఎక్కువ అయ్యే కొద్దీ తినేవాళ్ళు లేక ఇబ్బంది అయిపోతుంది. అప్పటికి నా ఫ్రెండ్స్కి ఇస్తూనే ఉంటాను, అయినా సరే 4-5 వెరైటీస్ చేస్తే ఎక్కువైపోతున్నాయి. ఇంక కుడుములు, ఉండ్రాళ్ళు అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత స్టీమ్ కుక్ చేయడానికైతే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను. ఇవి మీరు స్టీమ్కి పెట్టేసి జస్ట్ లో ఫ్లేమ్లో 15 to 20 minutes కుక్ చేశారంటే చక్కగా సాఫ్ట్గా ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. మీరు ఇలానే చేస్తారా, వేరే ప్రొసీజర్ ఏమైనా ఫాలో అవుతారా అనేది మాత్రం నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ నేను నైవేద్యాల విషయం చెప్తూ వచ్చాను కదా, ఇంతకుముందు పెసరపప్పు వేసి ఉండ్రాళ్ళ పాయసం సపరేట్గా చేసేదాన్ని, పాల తాలికలు సపరేట్గా చేసేదాన్ని. అన్ని స్వీట్ ఐటమ్స్ ఎక్కువైపోవడం వల్ల ఆ 2 రెసిపీస్ కన్జ్యూమ్ చేయలేకపోతున్నామని ఈసారి పాల తాలికల్లోనే కొన్ని ఉండ్రాళ్ళు కూడా చేసేసి ఉండ్రాళ్ళ పాయసం పాల తాలికల్లా చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ ఆ 2 అయితే రెడీ అయిపోయినాయి కదా, పాలు కూడా వచ్చేసాయి. ఇవాళ హ్యాండ్ ఇవ్వలేదులేంటి, కంటి డిలైట్ పాపం పర్వాలేదు. ఇంకా అలా పాలు పెట్టేశాను. అండ్ సెప్టోలో మా ఈకో ఫ్రెండ్లీ గణేష కూడా వచ్చేసారు. ఇంకా కొన్ని ఫ్లవర్స్, తమలపాకులు, మామిడాకులు, గరిక, ఇంకా కావాల్సినవన్నీ ఈ కవర్లో అయితే ఉన్నాయి. అన్నీ ఒకేసారి తెప్పించేసాం అనమాట. కంటి డిలైట్లో ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తాను కదా, అక్కడ నుంచి యాపిల్స్, మన బత్తాయి, మోసంబి అండ్ ప్లమ్ అవన్నీ వచ్చాయి. పులిహోర అయితే ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. మామూలుగా నాకు వరలక్ష్మి వ్రతానికి చింతపండు పులిహోర, వినాయక చవితికి నిమ్మకాయ పులిహోర చేయడం అలవాటు కాబట్టి ఆ పద్ధతి ప్రకారమే నిమ్మకాయ పులిహోర కూడా కలిపేశాను. చెప్తున్నాను కదా నేను ఏమేం చేశాను అనేవి మాత్రమే చూపిస్తున్నాను. ప్రత్యేకంగా రెసిపీస్ అన్నీ యాడ్ చేయలేదు. రెసిపీస్ ఎలాగో మన వీడియోస్లో వస్తూనే ఉంటాయి కదా. అండ్ వీటితో పాటు మహానైవేద్యం పెట్టడం కోసమని రైసు, ముద్దపప్పు, వంకాయ కూర కూడా చేశాను. అవైతే అసలు ఎక్కడ క్లిప్ తీయడానికి కూడా టైం లేదు, నైవేద్యం పెట్టినప్పుడు మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మా వారు ఫ్రెష్ అయిపోయాక అవన్నీ ఆర్డర్ చేశారు. తర్వాత గుమ్మానికి పూలు, మామిడి మంటలు పెట్టేస్తే నేను మిగతా పనులు చేసుకోవచ్చు కదా, ముగ్గు పెట్టడానికి అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంకా ఆయన అది కట్టేసిన తర్వాత మన ఆర్టిఫిషియల్ గడప మనం క్రియేట్ చేసుకున్నాం కదా, దానికి చక్కగా ఇదైతే పెట్టుకుంటున్నా. మంచి సాటిస్ఫైయింగ్గా భలే అనిపిస్తుంది. అసలు నాకైతే ఈ పని చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఇలా ఏ పనులు చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుందో నాతో చెప్పండి. మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారు, మీరు పాలవెల్లి కడతారా లేదా, ఇంకా నైవేద్యాలు ఏమేం చేస్తారు, ఏంటి మీ కల్చర్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మా అమ్మాయికి అయితే హాలిడే లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు పెద్దగా సెలబ్రేట్ చేయరు. ఈరోజు నేను మిమ్మల్ని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తాను. మన ఆపోజిట్ ఫ్లాట్లోనే ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ యూపీ వాళ్ళే, కానీ వాళ్ళు జాబ్ పర్పస్ మీద చాలా రోజులు ముంబైలో ఉండడం వల్ల మహారాష్ట్ర కల్చర్ వాళ్ళకి అలవాటై ఇంట్లో గణపతి పప్పాన్ని పెట్టడం అలవాటైందట. సో అప్పటి నుంచి అది ఫాలో అవుతున్నారు. ఇంకొకళ్ళు ఎలాగో తెలుగు ఫ్యామిలీ, మనం తెలుగు వాళ్ళం ఎలాగో పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఏంటో మరి ఎవరు ఫాలో అవుతారో ఎవరు ఫాలో అవరో తెలియదు, కానీ మా సొసైటీలో అయితే ఎవరు పెట్టినట్టు నాకైతే అనిపించదు. ఒకవేళ పెట్టి నిజంగా సెలబ్రేట్ చేసేలా ఉంటే ఖచ్చితంగా స్కూల్ హాలిడే అయితే ఇస్తారు. స్కూల్ హాలిడే ఇవ్వట్లేదంటేనే ఇక్కడ సెలబ్రేట్ చేయరని. కానీ బయట విగ్రహాలు అవి మాత్రం పెట్టున్నాయి, మరి ఎవరు కొనుక్కుంటారో ఏంటో మనకైతే తెలీదు. అండ్ ఇలా గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవడం అయిపోయింది. మా వారు పాలవెల్లి రెడీ చేసే పనిలో ఉన్నారు. ఆయనకైతే క్లీన్ చేసి బొట్లు పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా మేమైతే కిందకు వచ్చాం అమ్మ గుర్తుల్లో ఈరోజు, వాళ్ళ డాడీ రాకుండా. ఎందుకంటే పాలవెల్లి పని అయింది కాబట్టి. ఎందుకు వస్తాం మేము, వినాయకుడికి నైవేద్యం పెట్టాలంటే మంచిగా ఒక ఫ్రెష్ అరిటాకు కోసుకొని వెళ్ళాలి కదా, అవైలబిలిటీ ఉన్నప్పుడు. ఈరోజు జెప్టో, బ్లింకిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు 30 రూపీస్ అంట ఒక ఆకు. మనకు చూసారా ఎన్ని అరటి చెట్లు ఉన్నాయో, ఇక్కడే కాదు ఇంకా సెంట్రల్ పార్క్కి వెళ్తే బోల్డన్ ఉన్నాయి. ప్లస్ ఈ వర్షాల వల్ల ఏమో కానీ ఫ్రెష్గా ఆకులు వచ్చున్నాయి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూసారా, అదైతే అసలు ఫ్రెష్ లైట్ గ్రీన్ కలర్లో భలే ఉంది, చూడగానే బాగా అనిపించింది. అలా కట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకా వాటన్నిటిని క్లీన్ చేసి పక్కన పెట్టాను. నేను ఇంకా వంటల పని అంతా అయిపోయాకే ఇవి చేశానులేండి. మా వారు ఇంకా పాలవెల్లి కట్టడం అయితే వినాయకుడిని అంతా రెడీ చేసి తర్వాత నేను రెడీ అయ్యి వచ్చి నైవేద్యాలన్నీ చక్కగా సర్దేసుకున్న తర్వాత అప్పుడు
నేనైతే పూజ స్టార్ట్ చేసేసుకుంటాం. ఇంకా ఈ మధ్యలో చాలా పనులే చేసాం. చెప్పాను కదా, కొన్ని కెమెరా పెట్టడం, రికార్డ్ చేయడం, లేక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. మా పాప బుక్స్కి బొట్లు పెట్టడం, ఇలాంటివన్నీ కొన్ని క్లిప్స్ బాగానే మిస్ అయిపోయాయి. ఇక్కడైతే మనకు ఒకటే మేకు ఉంటుంది సెంటర్లో. నేను అమ్మవారిని తగిలిచ్చి ఉంచుతాను పైన. అది పెద్ద పట్టం అనమాట, మన మందిరంలో పట్టదు అది. నేను వరలక్ష్మి వ్రతానికి పూజ చేసుకుంటాను అది. అండ్ ఈ డెకరేషన్ ఈసారి మనం కట్ షాట్ చేసి సగానికి ఫోల్డ్ చేసాం కదా, దానివల్ల ఫుల్ లెంత్ రాలేదు. ఇంక ఇప్పుడు అవన్నీ పీకడం పెట్టడం కష్టం. ప్లస్ మా వారికి అసలే ఒంట్లో బాగాలేదు, ఆయన కొంచెం జలుబు చేసి చికాకుగా ఉన్నారు. సరే కదా అని పెట్టేసుకొని చేసుకున్నాం. అండ్ ఇక్కడ మా వారి పని అయిపోయింది, నేను కూడా కూర్చున్నాను. ఇంకా మా మట్టి గణపైన అయితే ఓపెన్ చేస్తున్నాను. చక్కగా మా ఇంటికి అయితే వచ్చేసారు. ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని పెట్టుకుంటే భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా అనేవాళ్ళు ఇలానే పెట్టుకోవాలని, ఇలా తేవడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ బట్ అప్పుడు నేను బాగా గొడవ చేసేదాన్ని. నాకు కలర్ వినాయకుడే కావాలి, వినాయకుడు కలర్ఫుల్గా ఉండాలి, సంవత్సరానికి ఒకసారి పెడతాం మనం, కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది అని బాగా ఏడ్చి గొడవ చేసేసేదాన్ని. అప్పుడు నా బాధపడలేక కలర్ వినాయకుడిని తెచ్చేవాళ్ళు మా ఇంట్లో. కానీ అప్పుడు అంత అవేర్నెస్ లేదు కదా. ఇప్పుడు పిల్లల కంటే చిన్నప్పటి నుంచే అన్నీ చెప్తున్నారు, కానీ ఈకో ఫ్రెండ్లీ అవి ఇవి అని. మన టైంలో అంత ఇది లేదు కాబట్టి. ప్లస్ మా అమ్మ ఇప్పుడు స్కూల్స్లో ఎన్ని చెప్తున్నా సరే అడుగుతూనే ఉంటుంది, అమ్మ మనం కూడా కలర్ గణేషన్ తెచ్చుకుందామా అని. మేమైతే అసలు ఒప్పుకో. ఇంక ఇవి నిన్న తెచ్చిన మందారాలు, ఎలాగో మన విఘ్నేశ్వరుడికి ఎర్ర పూలు అంటే ఇష్టం కాబట్టి అవి ఉంచాను. జెప్టోలో ఎల్లో అండ్ వైట్ చామంతి పూలు అవైలబుల్గా ఉంటే అవి కూడా తెప్పించాను. ఇంకా అన్ని పూలు యూస్ చేసి అయితే మా దేవుడిని డెకరేట్ చేసేసుకుంటున్నాను. కొంతమంది వినాయక చవితికి కూడా కలసం పెట్టుకునే ఆచారం ఉంటుంది. మీలో ఉందా? మీరు కలసం పెట్టుకుంటారా? యూజువల్గా బయట పెద్ద గణేషులను పెడతారు కదా, అక్కడైతే కలసం పెడతారు. కానీ బట్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి కలసం ఆచారం ఉంది. వినాయక చవితికి ఓన్లీ మట్టి గణపతినే పెట్టుకుంటారు. అండ్ మీరు ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఎప్పుడు నిమజ్జనం చేసుకుంటారు అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా డెకరేషన్ అంతా అయిపోయింది. ఇంకా మేము ముగ్గురం కూడా వెళ్ళిపోయి చకచక అలా కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి వచ్చేసాం. ఈరోజు ముహూర్తం ఎర్లీ మార్నింగ్ ఉందన్నారు, 5:20 to 7:20. ఆర్ 11 నుంచి 1:20 వరకు బాగుందన్నారు. అదే సింహలగ్నం అంటారు కదా అది. సో అలానే 11 o'clockకే ప్రశాంతంగా చేసుకుందాంలే అని అయితే నేనైతే అన్నీ నిదానంగానే రెడీ చేశాను. అలానే ప్రశాంతంగా టైంకి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఎలా అయినా ఇంట్లో చక్కగా ఇలా పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం స్లోగా. ఇంకా వ్రత కథ అంతా చదువుకోవాలి కదా, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇంతకీ మీరు ఎవరన్నా ఏ ఇయర్ అయినా చంద్రుడిని చూసి నీలప నిందలు ఫేస్ చేశారా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ వినేశారు కదా. అలా మేము వ్రత కథ కూడా చదివేసుకొని చక్కగా అక్షింతలు వేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా విఘ్నేశ్వర్కి హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాం. మీరు కూడా పూజ ఇలానే చేసుకుంటారా? మీరు మీ పూజ పిక్స్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ పూజ ఎలా చేసుకున్నారని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్గా మా స్వామివారి దర్శనం అయితే చేసేసుకోండి. ఆ గణేశుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మీరు ఏ పనులు ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మాయి బుక్స్, మా వారి ల్యాప్టాప్, నా సెల్ఫీ స్టిక్ అన్నీ పెట్టేసుకొని చక్కగా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. నేను ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, ఆపోజిట్ ఫ్లాట్లో నా ఫ్రెండ్ ఉంటారని, తనైతే విఘ్నేశ్వరుని చూడడానికి పిలిచారు. సరే మన ఇంట్లో పూజ అయిపోయింది కదా, ప్రసాదం తీసుకొని వెళ్ళాను.
అది ఇచ్చేసి వాళ్ళు ఇంకా పూజ దగ్గర రెడీ చేస్తున్నారు హారతికి. ఇంకా కొంచెం టైం ఉందన్నారు. మళ్ళీ వస్తామంటే పర్లేదు కూర్చోండి, ఏం చేస్తారు ఇంటికి వెళ్ళంటే కూర్చున్నాం. వీళ్ళ సైడ్ బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. దీనివల్ల ఇంకా బ్యూటీ పెరిగిందనే చెప్పాలి. మన ఆపోజిట్ డైరెక్షన్లో మనకేమో బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. వీళ్ళకి చక్కగా రోడ్ వ్యూ అండ్ గ్రీనరీ కూడా చాలా చాలా బాగుంటుంది. హలో అండి, ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. వినాయక చవితి కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసుకున్నాం. మా వారు అయితే ప్రసాదం తింటున్నారు. ఎలా ఉన్నాయి బాబు? చాలా బాగున్నాయి. నైస్. ఉండ్రాళ్ళ పాయసం టేస్టెడ్. ఇంకా చేయాలి. ఓకే, ప్రసాదం తింటున్నారు. మా అమ్మాయి ఆల్రెడీ తినేసి కూర్చుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, చూసారు కదా. వాళ్ళు కూడా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్. సో అదే ఇంకా నేను కూడా స్లోగా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం కిచెన్ సర్దుకునేది ఉంది, అది సర్దుకొని అప్పుడైతే ప్రసాదం తినేస్తాను. నేను కూడా అన్నీ ఉదయమే చేస్తాను కాబట్టి ఇంక ఇప్పుడేం ప్రత్యేకంగా చేయక్కర్లేదు. కొంచెం రైస్ మాత్రం పెట్టాను అంతే. అది సంగతి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇంక ఇదైతే ఈవినింగ్ ఆ తెలుగు ఆంటీ వాళ్ళు ఉంటారన్నాను కదా, వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. వాళ్ళు కూడా గణపతిని పెట్టామని పిలిచారు. మొన్న తాంబూలానికి వెళ్ళాను కదా వాళ్ళ ఇంటికే. ఈ గ్యాప్లో ఆఫ్టర్నూన్ కొంచెం నాప్ వేయడం, మా అమ్మాయి క్రికెట్కి వెళ్ళడం, రావడం. నేను ఈవినింగ్ మళ్ళీ వినాయకుడికి దీపారాధన చేసుకొని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఇది వాళ్ళ విఘ్నేశ్వరుడు, చాలా బాగా రెడీ చేశారు కదా. వాళ్ళ అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ బనానా లీవ్స్ మీద డిజైన్ వేయడం ఈసారి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయింది. హలో అండి, సో అలా మా ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చేసాం. నువ్వు బాగా ఆడుకున్నావు తల్లి నీ ఫ్రెండ్స్తో. వాళ్ళ మమ్మీ నాకు ఫ్రెండ్ అయితే పిల్లలకి ఫ్రెండ్స్ కదా యూజువల్గా. అది వీళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయారు. నేనే డిన్నర్ ప్రిపరేషన్లో ఇదనమాట. పొద్దున కొంచెం ఉన్నాయి. ఇడ్లీ పెట్టాను. మా వారికి జలుబు చేస్తుంది కదా, తను ఇడ్లీ తింటా అంటే తన కోసం ఇడ్లీ పెట్టా. ఏం ఆడుకున్నావు తల్లి అక్కడ? మేము యూట్యూబ్ చూసాము, నెట్ఫ్లిక్స్ చూసాము. ఓకే, సో మీరు కూడా గణపతిని దర్శనం చేసుకున్నారు. ఇవాళ మన ఇంట్లో గణపతి కాకుండా 2 గణపతులను అయితే మేము దర్శనం చేసుకొని వచ్చాం. బాగుంటుంది అలా వెళ్తే. ఇక్కడ మళ్ళీ దీవాళికి అంత సందడి ఉంటుంది. దసరా దీవాళి కూడా. దసరా వ్లాగ్స్ నేను లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను, ఈ ఇయర్ కూడా షేర్ చేస్తాను. ఈ ఇయర్ మన ఫ్యామిలీలో కొత్త మెంబర్స్ యాడ్ ఆన్ అయ్యారు కాబట్టి వాళ్ళందరి కోసం మళ్ళీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. రామ్లీలా అవుతుంది మా దగ్గర, రావణ్ దహన్ ఇవన్నీ అవుతాయి. అవన్నీ రికార్డ్ చేసి మీకోసం అయితే షేర్ చేస్తాను. ఇంకేం తల్లి, ఎలా అయింది నీ ఫెస్టివల్? స్కూల్ అయితే పోయింది, మా అమ్మాయికి హాలిడే లేదని చెప్పాను కదా. సో డుమ్మా అది సంగతి. సో అది మా పండగ అయితే ఇలా గడిచింది. ఈ సంవత్సరానికి బాగా జరిగింది, దేవుడి దయ వల్ల అని చెప్పాలి. ఇంకా రేపటి నుంచి అంతా మామూలే. మా పాపకు స్కూలు, మా వారికి ఆఫీస్, ఇవన్నీ మామూలే. మన పొద్దున హడావుడి అంతకన్నా మామూలే. అది మేము మా వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసేస్తాం. అది రేపు పొద్దున చేస్తాం కాబట్టి రేపటి బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అదంతా. సో తప్పకుండా బ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూడండి. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాతో చెప్పడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అనేది కూడా నాతో చెప్పండి. అండ్ మీ బొజ్జ గణపయ్యల ఫొటోస్ నాతో షేర్ చేయండి. మన వీడియోస్లో నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా నాతో అయితే షేర్ చేస్తారనుకుంటున్నాను. మనకు సేమ్ రుకృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ ఉంది, అక్కడైతే షేర్ చేయొచ్చు. ఓకే తల్లి, ఈరోజు ఈ ఫెస్టివ్ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యు టుమారో. టేక్ కేర్. బాయ్. ఏం చేయాలి తల్లి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. బాయ్ బాయ్.